అదిగో గంగ. రేయ్ సీను, అమ్మా ఒక్క దెబ్బతో సావాలా, లేదంటే ఇది పొయ్యి సాంబడికి చెప్తాది, ఆడు మనల్ని చంపుతాడు. పో. ఒట్టగానమ్మా. ఇక్కడేం చేస్తున్నావురా? అమ్మా ప్యాస్. అమ్మా ఈ జమీందారు వచ్చి సచ్చింది. అమ్మ గంగా. అమ్మగారు, ఇక్కడేం చేస్తున్నావమ్మా? అది అది అర్థమైంది. గంగని వెంటాడుతోందంటే గూడెంలో ఏదో జరిగింది. అమ్మ గంగా, పద మన ఇంటికి వెళదాం. ఎందుకమ్మా? రా అమ్మా, చెప్తాను. రా రా. అంటే గంగ జమీందారింటికి చేరినాదా? చేరాల్సిన చోటుకే చేరింది. ఇక దాన్ని చంపడం మన వల్ల కాదమ్మా. దాన్ని మనం చంపడం ఎందుకే? దాన్ని కలవలు చేసామనుకో, అదే తాగి తాగి చచ్చిపోద్ది. ఆపో. చిత్ర, అమ్మా, గంగని తీసుకెళ్లి జమీందారు చాలా పెద్ద తప్పు చేసింది. ఇక గోడెందానికి జమీందారు కుటుంబానికి సిచ్చు పెట్టి ఇద్దరు కొట్టుకుని సచ్చే పథకం చెప్తాను. పద. ఏంటమ్మా ఇదంతా? అసలు ఆ బైరమ్మ నీ వెంటెందుకు పడుతోంది? నన్ను చంపడానికి. ఏంటి? నిన్ను చంపడానికా? అవును. అసలు నిన్నెందుకు చంపాలనుకుంటోంది? ఎందుకంటే బామ్మకి అయ్యకి బైరమ్మ గొడవ పెట్టినది. నన్ను వాళ్ళ బిడ్డనే కాదు అని నమ్మించింది. దాంతో మా అయ్య నన్ను వద్దు అన్నాడు, గూడె నుంచి పంపించేయమన్నాడు. ఓడు మొరటు సచ్చినోడు. ఏంటి? అంటే అందరి మాటలు నమ్ముతాడు అని. సరే, ఇప్పుడు నువ్వెక్కడుంటున్నావు? రోడ్డు మీదే. వందల కోట్ల వారసురాలు శ్రీ శ్రీ భూపతి వర్మ మనవరాలు ఇలా ఓ అనాథలా అనాకారులా నడి రోడ్డు మీద నిలబడే దుస్థితి పట్టిందన్నమాట. లేదు, నా మనవరాలు ఇక మీదట కష్టాలు పట్టడానికి వీల్లేదు. అమ్మా గంగా, జరిగిన దాని గురించి మర్చిపో. ఇంకోసారి బైరమ్మ నీ జోలికొస్తే దాని కాళ్ళు చేతులు విరిచి పొయ్యిలో పెట్టి వేడినీళ్ళు కాచుకొని తాగుతాను. ఇక నుంచి నువ్వు మన ఇంట్లోనే ఉండు. మనిల్లా? అదే, మా ఇంట్లోనే ఉండు. లేదు, నానుండను. నన్ను మా మామ ఇంటికే పోతా. మీ మామ లేడు కదా. పైగా నువ్వు ఈ ఊర్లో ఉంటే మీ అమ్మ నాన్న ఎలా కలుస్తారు? అవును, ఎలా కలుస్తారు? ఆ బైరమ్మ చెప్పేది అబద్ధమని మీ నాన్న నమ్మాలి, నువ్వు తన కూతురువని నమ్మాలి. అప్పుడు ఇద్దరు కలుస్తారు. అంతేనా? అవును. నువ్వు నాతోరా, మీ అమ్మని అయ్యని నేను కలుపుతాను. నిజమా? మా అయ్య అమ్మని మీరు కలుపుతారా? అవునమ్మా, నీకోసం ఈ భూమిని ఆకాశాన్నే కలుపుతాను. మీ అమ్మని అయ్యను కలపలేనా? అర్థం కాలా. అర్థం కాకపోతే వదిలేయ్. చివరికి చెప్పేదొకటే, నువ్వు నాతో వస్తే నీకు 2 లాభాలు. 1, నువ్వెక్కడున్నావో ఆ బైరమ్మకి తెలీదు. 2, తెలిసినా రాలేదు, వచ్చినా రానివ్వను. అన్నింటికి మించి మీ అమ్మను అయ్యను నేను కలుపుతాను. నా భయం బైరమ్మ గురించి కాదండి, మా అమ్మాయిల గురించే. నేను కలుపుతానని చెప్పాను కదా, నన్ను నమ్ము. సరే, వస్తానండి. కాకపోతే నేను ఊరికే మీ ఇంట్లో ఉండనండి. ఊరికే తినను. ఏదో ఒక పని చేసి మీ రుణం తీర్చుకుంటానండి. అలాగే అలాగే, వచ్చి నా కూతురు పొలికలే. ఏంటే? ఏం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి.
కాకపోతే చిన్న షరతు, ఏందది? నన్ను అమ్మమ్మ అని పిలవాలి. అమ్మమ్మ అని అమ్మని కన్నోళ్ళని కదా పిలుస్తారు. అందుకే పిలవమంటున్నా. ఏంది? ఆ, ఆ, అంటే అలా అమ్మమ్మ అని పిలిపించుకోవటం అంటే నాకు చాలా ఇష్టం. అలాగే అమ్మమ్మ అని పిలుస్తాను. అయ్యో నా బంగారు తల్లి, పద మన ఇంటికి వెళదాం. అన్నా అన్నా కిందకి రా. గౌరీ ఈడికొచ్చినవేందమ్మా? ఇంటికి పోయామన్నా, తాళం వేసి ఉండాది, అందుకే ఈడికొచ్చినాం. గంగ ఉండదా అన్నా? గంగ గంగ ఈడెందుకుంటది? అంటే గంగ నీ కాడికి రాలేదా? లేదు రాలేదు. ఓరి భగవంతుడా, ఇప్పటిదాకా నీ కాడికి వచ్చినది అన్న ధైర్యంతో ఉన్నాను. ఇలా వచ్చాక ఈడికి కూడా రాలేదని తెలిసినది. అయ్యో, ఇప్పుడు ఏడెత్తుకాలా, ఏడ పట్టుకోవాలా, పిచ్చెక్కిపోతున్నది. ఏం జరిగినదమ్మా? అదంతా చెప్పే సమయం లేదు గాని నిజంగా గంగీడికి రాలేదా? నీతో అబద్ధం చెప్తానా అత్తయ్య? నిజంగా రాలేదు. అదేంటి సూర్యుడు, నేను నీ కాడికే వెళ్ళమని చెప్పానే. ఏంది? గంగ నీడికి పొమ్మని నువ్వే చెప్పినావా? అంటే గంగ ఇల్లు వెళ్ళిపోవడానికి నువ్వే కారణమా? చచ్చా, లేదు గౌరీ, లేదు, ఇది నీ పని. మొదటి నుంచి నువ్వు దాన్ని పట్టం పంపాలని చూసేదానివి. అది నా కూతురు కాదు అనేదానివి. దాని మీద ప్రేమ పెంచుకోవద్దు అనేదానివి. అయ్యో నేనేం అనలేదే. లేదు, చెప్పు, ఎందుకు నా కూతురు మీద పగబట్టినావు? ఎందుకు దాన్ని పట్టం పంపినావు? ఎందుకు దాన్ని నాకు దూరం చేసినావు? చెప్పలేదు, నువ్వు అత్తమని కూడా చూడను. అయ్యో, నీకెట్ట చెప్పాలో అర్థం కావట్లేదే. నేను పొమ్మని చెప్పలేదు. ఒరే సూర్యుడు, వస్తే నీ కాడికే రావాలి కదా. అయినా తల్లి బిడ్డల్ని నేనెందుకు ఎడదీస్తానే? నువ్వు అత్తమ్మవైనా నా అమ్మలాగే అనుకున్నాను. నువ్వు కూడా నన్ను కూతురు అనుకుంటే నా బిడ్డ ఏడుందో చెప్పద్దమ్మా. నా మీదొట్టే, అది ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. సరే, నీకు తెలీదని నమ్ముతున్నా. తర్వాత నీ వల్లే దూరం అయిందని తెలిసినదో నీ కొడుకు కంటే నేను మొరడు దాన్ని అయిపోతాను. జాగ్రత్త. పద, నా బిడ్డ వెతుకుదాం. అమ్మా నేను కూడా వస్తానమ్మా. వద్దులే అన్నా, మా సవు మేము సత్తాంలే. పదత్తమ్మా. రావే రా. నాకు భయంగా ఉందమ్మమ్మా. నాకు అలాగే ఉందే. నీకు భయంగా ఉందా? అయితే వెళ్ళిపోతా. ఆ, వద్దొద్దు. అయినా నా ఇంట్లో నాకేం భయమే? ఒకవేళ నా కూతురు వచ్చి అమ్మా ఈ గూడెం పిల్లని ఎందుకు తీసుకొచ్చావు? నా ఇష్టమే, అది నా మనవరాలు. ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది. నా ఇంట్లో దొంగతనం చేసి నా బిడ్డను కొట్టి పంపించిన వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అదే నీ మాట అయితే నా మాట విను. గంగ ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోకపోతే నేను కూడా తనతో పాటే. ఆగిపోయావే, చెప్పు. తనని ఇంట్లో ఉంచకపోతే ఏం చేస్తావు? చేసిన యాక్టింగ్ చాలమ్మా. ఈ గంగని ఎందుకు తీసుకొచ్చావు? తీసుకురాలేదు, తానే వచ్చింది. ఏంటి నానా? అవును, నువ్వేగా. రాజేశ్వరి అమ్మని చూడాలనుంది, ఆమె చేత్తో అలా కలిపి గోరు ముద్దలు తినాలనొచ్చా? అవసరం లేదు. ఆ గూడెం వాళ్ళ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు అని చెప్పాను. ఆయన ఎందుకు తీసుకొచ్చావు? నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ ఎంత చీప్ గా చూసిందో తెలుసా? ఎన్ని కష్టాలు పెట్టిందో తెలుసా? లేదు, మా అమ్మ అట్టా చేయదు. మా అమ్మ చాలా మంచిది. మీ అమ్మ చాలా మంచిదని దానికి చిన్నప్పుడే తెలుసమ్మా. ఎందుకంటే అది నా కూతురు కదా. ఏంటి, వాళ్ళమ్మని కన్న కూతురా? అయ్యయ్యో, ఆవేశంలో నోరు జారేసని. గంగ తల్లి నువ్వు కన్నావా? అంటే నీ రెండో కూతురా? కాదు కాదు, అద్దె కూతురు. అద్దె కూతురా? అవునే. మన మంగ వాళ్ళ ఇంటికి వెళితే తనకు ఉన్నంతలో ప్రేమగా చూసింది, క్షేమంగా ఇంటికి పంపింది. కనకుండానే మంగకి అమ్మ ప్రేమను పంచింది. అంటే మంగకి ఒకప్పుడు అద్దె అమ్మ అయినప్పుడు నాకు అద్దె కూతురే కదా.
చాలే, మాటలతో మాయ చేసి ఈ గంగని ఇక్కడే ఉంచుదాం అనుకుంటున్నావేమో. మర్యాదగా దాన్ని బయటికి పంపు. అయ్యో ప్లీజ్ అమ్మా, పాపం అది చాలా కష్టాల్లో ఉంది. బయటకు వెళితే బైరమ్మ చంపేస్తుంది. నాది కాదు అనుకున్నప్పుడు ఎవరెలా చచ్చినా నాకు సంబంధం లేదు. ఛీ! అసలు నువ్వు నా కూతురువేనా లేదంటే మంగలాగా ఎక్కడి నుంచైనా వచ్చావా? మంగళ రావడం ఏంటి అంటే మంగ నా కూతురు కాదా? అయ్యో అయ్యో, కర్మ కర్మ కర్మ. నా నోటికి జిప్పు పెట్టించుకోవాలి, లేదంటే నిజాలన్నీ వాగేసేలా ఉన్నాను. చెప్పక్క, మంగళ రావటం ఏంటి? అంటే మంగలాగా నువ్వు కూడా మూర్ఖురాళ్ళ తయారయ్యావు అలా అనబోయి ఇలా అన్నానమాట. అయినా ఆడది పుట్టాక, పైగా అమ్మయ్యాక కాసింత జాలి దయ కరుణ కూడా ఉండాలి. అదే మాట గంగ వాళ్ళ అమ్మకి చెప్పు. జమీందార్ లాగా ఉంటుంది. అంటే గంగ నుండనివ్వవా? ఒక్క నిమిషం కూడా ఉండనివ్వను. అయితే నేను కూడా తనతో పాటు బయటకు వెళ్ళిపోతాను. అంతే, పదవే. మావయ్య, అమ్మా అమ్మ బట్టలు సర్ది పంపించండి. అలాగే. బట్టలు సర్ది పంపించాలా? హ, నేను వెళ్ళిపోతానంటే అమ్మా వద్దు అని బతిమలాడతావు అనుకున్నాను. ఇలా ఇంటి ముందున్న ముస్టాంటి పొమ్మన్నట్టు పో అంటావని అనుకోలేదు. ఇదిగో చూడు, ఆఖరిసారి అడుగుతున్నాను, గంగని ఉండనిస్తావా? ఆత్మహత్య చేసుకుని చావమంటావా? అమ్మా, అంత మాట అనొద్దమ్మా. పిట్ట బొట్టలో పడింది. ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే కేసు నాకు చుట్టుకుంటుంది. బయటికెళ్ళి ఏ గంగలోనూ దూకు పో. అంత దూరం వచ్చావా? అయితే విను, ఈ ఆస్తి నా మొగుడు ఇచ్చాడు. దాని మీద నాకే పూర్తి హక్కులున్నాయి. సో ఈ ఇంటి యజమానిగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి గంగ ఇక్కడే ఉంటుంది ఉంటుంది ఉంటుంది. హ, అయితే నేను చేస్తా, లేదా దాన్ని చెప్పుతా. ఇదేం ఫిట్టింగే? అవును, ఇది ఉండడం నాకు ఇష్టం లేదు. బలవంతంగా ఉంచావో చేస్తా. ఏంటే బెదిరిస్తున్నావా? చావు చావు. మంగ, ఎంత పని చేసావమ్మా? అయ్యో మంగ, మంగ, అమ్మా, మంగ, మంగ, ఎంత పని చేసావమ్మా? అయ్యో మంగ, మంగ. వసాయి రాక్షసి, నిన్ను అమ్మమ్మ, ఇదంతా నా ఊహ. అమ్మో, రాజేశ్వరి గంగని చూస్తే ఇన్ని ఘోరాలు జరుగుతాయన్నమాట. నో, గంగొచ్చిన విషయం రాజేశ్వరికి తెలియనివ్వను. దేని గురించి ఆలోచిస్తున్నావు అమ్మమ్మ? నిన్ను ఈ ఇంట్లోకి ఎలా చేర్చాలా అని ఆలోచిస్తున్నాను. ఆ, ఆ. అమ్మా, అమ్మ రాజేశ్వరి, ఘోరం జరిగిపోయిందమ్మా, అన్యాయం జరిగిపోయిందమ్మా. ఏమైందమ్మా? నా కాళ్ళు కాళ్ళు, నా 2 కళ్ళు కట్ చేశారమ్మా. ఏంటి, నీ 2 కళ్ళు కట్ చేశారా? అవును తల్లి, ఆ బాధతోనే లోపలికి రాలేక బయట నిలబడిపోయాను తల్లి. అమ్మా, బయట నిలబడిపోయాను. ఏమైందంట రాజేశ్వరి? అమ్మ 2 కళ్ళు ఎవరో కట్ చేశారంట. లోపలికి రాలేక బయట నిలబడిపోయిందంట. కాళ్ళు కట్ చేస్తే ఎలా నిలబడుతుంది? దేని మీద నిలబడుతుంది? అమ్మ ఎదవా, ఈ వెధవకి అన్ని వెధవ డౌట్లే. అవును కదా, పదండి వెళ్ళి చూద్దాం. పద. అమ్మ గంగ వచ్చేస్తున్నారు.
అదిగో అక్క లోపలికి పోతుంది. చాలే, కాళ్ళు కట్ట ఉంటే ఎలా పరిగెడుతుంది? కట్ట అవ్వలేదేమో, అలా అని అబద్ధం చెప్పిందేమో. మా అమ్మ అబద్ధం చెప్పదు. నా కళ్ళతో చూశానమ్మా, లోపలికి వెళ్ళింది. సరే, లోపల లేకపోతే దీని కుక్కను కొట్టినట్టు కొట్టు. ఆ నువ్వు చెప్పడం ఏంటి, నన్ను కొట్టడం ఏంటి? ఇది భలే ఉందే. ఎవరిని కొట్టాలో లోపల డిసైడ్ చేస్తాను. వెళదాం పదండి. పద 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 పద. అమ్మయ్యా. ఏమండి, చూసారా, మన మనవరాలు మన ఇంటికొచ్చింది. ఎక్కడ తిరిగినా ఎంత దూరం తిరిగినా ఏ గూటి పక్షి ఆ గూటికే చెరక తప్పదు అంటారు. అది నా మనవరాల విషయంలో అక్షరాల నిజమైందండి. కాకపోతే ఈ రహస్యం మన అమ్మాయికి తెలీదు. అందుకని యువరాణిలా తిరగాల్సిన పిల్లని ఇలా పరాయి దానిలా మీ గదిలో వదిలిపెడుతున్నాను. మీరే జాగ్రత్తగా చూసుకోవాలండి. మీరలా చూస్తే సిక్కేస్తుందండి. ఎవరితో మాట్లాడుతున్నావమ్మమ్మా? మీ తాత శోభన్ బాబు గారితో. ఆయన పేరు శోభన్ బాబా? ఆ, అసలు పేరు భూపతి వర్మ. నేను పెట్టుకున్న ముద్దు పేరు శోభన్ బాబు. మనిషి కూడా సినిమా హీరో శోభన్ బాబులా ఉండేవారు. ఇక నుంచి ఆయనే నీకు తోడు. అంటే నేను ఈ గదిలోనే ఉండాలా? అవును తల్లి. అమ్మో, ఒక్కదాన్నే ఉండాలంటే భయం. నా బంగారు తల్లి కదూ. నీ సంగతి తెలిస్తే రాజేశ్వరి నన్ను చంపేస్తుంది, నన్ను బయటకు పంపించేస్తుంది. అందుకే ఇలా నాటకమాడి నిన్నీ గదిలో దాచాను. త్వరలో నువ్వు దొంగతనం చెయ్యలేదని, మీ అమ్మ మంగని కొట్టలేదని నమ్మించి అప్పుడు దర్జాగా నిన్నీ గదిలోంచి తీసుకువెళతాను. అప్పటి వరకు నువ్వు ఈ గదిలోంచి రావద్దు, సరేనా? సరే అమ్మమ్మ. నా కోసం నువ్వు ఇంత కట్టపడుతుంటే నీకోసం నేను ఆ మాత్రం కట్టపడలేనా? నువ్వు రమ్మని చెప్పే వరకు ఈ గది దాడి బయటికి రాను. బంగారు తల్లి, ఉండు. నా మనవరాలు అనిపించుకున్నా. ఉండు, తింటానికి నీకేదైనా తీసుకొస్తాను. ఇందాకే అమ్మ పెట్టిందిగా. ఏమన్నా అమ్మా? రాజేశ్వరిని అమ్మా అన్నావా? జమీందారులను అందరూ అమ్మ అనేగా పిలుస్తారు. ఓ, అలా అన్నావా? నువ్వు దాన్ని నోరారా అమ్మ అని పిలిచే రోజు కోసం ఎదురు చూస్తున్నానమ్మా. సరే అమ్మా, నీకేం కావాలో చెప్పు. అడగకుండానే అన్ని ఇస్తుంటే అడిగే అవకాశం నాకేడుంటుందమ్మమ్మా? ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవటంలో మీ అమ్మను మించిపోయావు తల్లి. నిన్నిక్కడి నుంచి ఎవ్వరూ పంపలేరు. నిన్ను వదలడం అంటే నా ప్రాణం వదిలినట్టే. ఇది నీ ఇల్లు, ఇక్కడున్న వాళ్ళు నీ వాళ్ళు. నిర్భయంగా, నిర్మోహమాటంగా నీకేం కావాలో అది అడుగు, సరేనా? నువ్వుంటే అన్నీ ఉన్నట్టే అమ్మమ్మా. నాకేం కావాలన్నా నిన్నే అడుగుతాను. నా బంగారు తల్లి. అమ్మా, అయ్యయ్యయ్యయ్యయ్యో, అమ్మో, మీ అమ్మ వచ్చేసింది. నేను ఇప్పుడే వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏమండి, మీరు జాగ్రత్త చూస్తూ ఉండండి. నన్ను కాదు, మనవరాల్ని చూసుకుంటారులే. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఇక్కడే సోఫాలో ఉన్నానమ్మా. ఇదేంటమ్మా, మీ రెండు కాళ్ళు బానే ఉన్నాయి కదా? అవును, బాగానే ఉన్నాయి. మళ్ళా 2 కాళ్ళు కట్ చేస్తారన్నావు. ఆ, అవును, కాల్ సెంటర్ కి కాల్ చేస్తే వాడు 2 కాల్స్ కట్ చేశాడని చెప్పాను. కాల్ అంటే ఫోన్ కాల్సా? అవును, ఫోన్ ది మాత్రం కాల్ కాదా? వాటి కాల్స్ అనరా? 2 కాళ్ళు కట్ చేశారంటే ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా?
వాడు నా కాల్స్ కట్ చేసినప్పుడు నేను అంతకంటే టెన్షన్ పడ్డానమ్మా. నిన్ను ఘోరం జరిగింది, అన్యాయం జరిగిపోయిందంటే ఎంత భయపడ్డానో తెలుసా? మరి నా కాల్ కట్ చేయడం ఘోరం కాదా, అన్యాయం కాదా? మళ్ళీ ఆ కాల్ గురించి మాట్లాడేవంటే నాకు బీపీ పెంచుద్దమ్మా. అసలు కాల్ సెంటర్ ఫోన్ ఎందుకు చేసావక్క? ఛీ, పోరా, నాకు సిగ్గేస్తుంది. ఏదోలా ఉంది. చాలులే. అయినా నేను ఫోన్లో వాడికి టిఫిన్ ఆర్డర్ ఇచ్చాను. టిఫినా? ఇందాకనే కదక్క తిన్నావు. ఆ, ఆర్డర్ ఇచ్చింది నా కోసం కాదు, మరి శోభన్ బాబు కోసం.